మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ చాలామంది ఈగర్గా వెయిట్ చేసే 7లో వచ్చేసాం. 7 గురించి చాలా చెప్పానండి. బహుశా 7 గురించి నేను చెప్పిన అన్ని విషయాలు చెప్పి ఉండకపోవచ్చు. ఎందుకంటే 7 అంటే భయపడిపోతారు. 7 అంటే కేతువని మీ మైండ్లో ఉన్నంత వరకు మీరు 7 గురించి ఏమీ తెలుసుకోలేరు. బట్ 7 అండి, ఒక మిస్టిక్ 7, 7 ఒక కాస్మో 7, 7 ఒక స్పిరిచువల్ 7. అద్భుతంగా ఉంటుందండి 7. అయితే ఈ 7లో ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు. ఒరిజినల్ 7 ఎప్పుడు కూడా ఒంటరిగా ఉంటుంది, నాలెడ్జ్ని వెతుక్కుంటూ ఉంటుంది, ప్రపంచంలో రహస్యాలని విప్పి చెప్పడానికి ఒక్క 7 తప్ప మరో నెంబర్ లేదండి. పరమశివుడి గురించి చెప్పేది 7. సునామీ వస్తుందని హెచ్చరించేది 7. సముద్రంలో ఫలకాలు కదిలిపోతున్నాయి, భూమి అంతరించిపోతుందని చెప్పేది కూడా 7. మన భూమిని ఢీకొట్టడానికి ఓ గ్రహ శకలం అపరిమితమైన వేగంతో దూసుకొస్తుందని కనిపెట్టగలిగేది కూడా 7. ఇంకా చెప్పాలంటే ఒక టెలిస్కోప్ వెనకాల ఉండేది 7, ఓ డిస్కవరీ వెనకాల ఉండేది 7. ఏదైనా సరే మొదలు పెట్టిందంటే డీప్ లెవెల్ దాకా తవ్వకుండా అయితే 7 ఉండదండి. అయితే నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఏ పేరెంట్స్కి అయితే 7 రెండో సంతానంగా పుడుతుందో, డైరెక్ట్ 7 అండి ఇది నేను చెప్పేది, నెల కూడా 7 అయి ఉంటుందో ఆ తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు. ఎస్ అండి, తల్లిదండ్రులకి పుత్రుడు కలిగినప్పుడు కలిగే సంతోషం, వీడు పున్నామ నరకం నుంచి మన్ని బయటపడవేస్తాడు అనే సంతోషం ఎలా ఉంటుందో నేను పెద్దగా వివరించను. కానీ రెండవ సంతానంగా ఒక 7 పుడితే, ఆ 7 మంత్లోనే పుడితే, ఆ 7 పేరెంట్స్లో మదర్ తాలూకు డెస్టినీ అయి ఉంటే ఆ పేరెంట్స్ దేనికి కూడా వెనకాడాల్సిన పని లేదండి. ఒక హిమాలయాల్లాగా నిలబడతాడు ఆ కొడుకు తల్లిదండ్రులకి. 7లో ఉన్న అద్భుతమైన విషయం అది. 7కి మనం కాస్త ఎఫెక్షన్ అందిస్తే అల్లుకుపోతాడు, లైఫ్ అంతా వదలడు. పుత్రుడు కదా అందుకని. కానీ ఈ 7ని ఏమాత్రం సరిగ్గా పెంచకపోయినా, 7కి మనం మంచి అలవాటు చేయకపోయినా, 7కి చెప్పాల్సిన విషయాలు ఏవి చెప్పకపోయినా ఇది కంప్లీట్ ఆపోజిట్ 7 అయిపోతుందండి. ఒక 7 తల్లిదండ్రుల్ని కొట్టచ్చు, ఒక 7 తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాల్లో వదిలేయచ్చు, ఒక 7 తన తోబుట్టువుల మీదే కక్ష సాధించవచ్చు. 7కి కనుక కోపం వచ్చినా 7 రివెంజ్ తీర్చుకోవాలన్నా ఎవ్వరూ ఆపలేరు. ప్రపంచంలో ఏ శక్తి 7ని ఆపదండి. 7లో అన్ని లక్షణాలు ఉన్నాయి. అయితే 7ని మోటివేట్ చేయటంలో, 7కి అన్ని విషయాలు నేర్పించటంలో తల్లిదండ్రులదే ప్రధాన పాత్ర. అటువంటి 7 బాగుంది అంటే కొన్ని లక్షణాలు మీరు బేరీజ్ వేసుకోవచ్చు. అవి లేవు అనుకుంటే మీరు 7లో చాలా తక్కువ 7 అన్నట్టు అర్థం. ఒక 7 కనుక దైవభక్తి ఉందనుకోండి, ఇక పక్కా చూపులు చూడదు, మనసావాచ ఆరాధించేస్తుందండి. అది ఏదైనా పర్వాలేదు వాళ్ళకి. బట్ 7 తాలూకు శక్తి ఇది. అందుకే 7ని స్పిరిచువల్ అంటామండి. రమణ మహర్షి దగ్గర నుంచి మహర్షులందరూ ఈ 7లో ఈ సిద్ధాంతాన్ని, ఈ శక్తిని అందిపుచ్చుకున్న వాళ్ళు. 7లో ఈ శక్తి అద్భుతం అండి. అయితే అందరికీ ఈ శక్తి ఉండాలని నేను చెప్పను. అందరికీ ఈ శక్తి ఉంటే మన ప్రపంచం ఎంతో బాగుండేది. కానీ బ్యాలెన్స్ ఉండదు కదండి. అందరూ మంచివాళ్ళైతే పడిపోతుంది కదా, అందుకని. సో 7లో మీరు ఇంట్యూషన్ని గుర్తించవచ్చు. 7కి అప్పుడప్పుడు రోడ్డు మీద బంగారం దొరకడం, రోడ్డు మీద డబ్బులు దొరకడం వెరీ కామన్ అండి. వాళ్ళకేంటో అలా దొరుకుతాయి అంతే. ఆ తర్వాత వాళ్ళు చాలా అనాలిసిస్ చేస్తారు,
నిజాయితీగా నిక్కచ్చిగా ఉంటారండి అన్ని విషయాల్లో. నెక్స్ట్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నికల్ ఎబిలిటీని ఎవరు క్వశ్చన్ చేయలేరు. సైంటిఫిక్ డిస్కవరీ వీళ్ళ సొంత లక్షణం. ఇది 7 చాలా హై రేంజ్లో ఉంటే ఈ లక్షణాలు ఉంటాయి. 7 ఏదైనా చదవచ్చు, బట్ MBPC అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమైంది కదండి. ఇప్పుడు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మెడికల్ లైన్లో సంబంధించిన వాటి మీద చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు 7 అండి. ఇంతటి 7కి నెగటివ్స్ లేవా? కోపం వస్తే తట్టుకోలేరు వీళ్ళు, మొండితనంలో దిట్ట, పట్టుకుంటే వదలరు. ఒకవేళ అవతల వ్యక్తి వచ్చి వీళ్ళని కొడుతున్నా కూడా దెబ్బలు భరిస్తారే తప్ప నొప్పి ఉంది అని చెప్పి ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఇవ్వరండి. ఇది 7లో నేను గమనించినటువంటి అంశం. అలాగే 7 కొంత లోన్లీగా ఉండటం అనేది వరమే, శాపం అయితే కాదు. ఇటువంటి 7కి 7లో పుట్టిన వాళ్ళు మీకు ఇటువంటి లక్షణాలు లేదు అనుకున్నా, 7లో నాకు బాగాలేదని అనుకున్నా, ఒక చిన్న ఎఫర్మేషను పెన్ను పేపర్ సిద్ధం చేసుకోండి, రాసుకోండి. 1కి 10 సార్లు నేను చెప్పింది కరెక్ట్గా రాసుకున్నారా లేదా వెరిఫై చేసుకోండి. సో ఎఫర్మేషన్ ఫర్ 7 అండి. ఐ యామ్ ఆల్వేస్ ఫర్ వాట్ ఈజ్ ట్రూ అండ్ వాట్ ఈజ్ గుడ్. వాట్ ఈజ్ ట్రూ అండ్ వాట్ ఈజ్ గుడ్ విదిన్ మీ. ఇది ఎఫర్మేషన్ అండి. అద్భుతమైన ట్రాన్స్ఫార్మేషన్ జరుగుతుంది. మీ శక్తిని మీరు తెలుసుకోగలుగుతారు. మీ చుట్టూ ఉన్న నెగటివ్ లెవెల్స్ని మీరే పగలగొట్టగలరు. ఇందుకు కేవలం మీరే సమర్థులు. సో 7 ఉన్నతంగా ఉండాలంటే, 7 అభివృద్ధి చెందాలంటే, 7 కష్టంలోంచి బయటికి రావాలంటే మిమ్మల్ని మీరు తెలుసుకోండి. 7కి మరో చిన్న అడ్వైస్, ఎవరు ఏం చెప్పినా ఆశాంతం వినటం నేర్చుకోండి. ఆ తర్వాతే సైలెన్స్ని బ్రేక్ చేసి మీరు మాట్లాడండి. మీ డెవలప్మెంట్ని ఎవరు ఆపలేరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.